విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి వార్తలను చూద్దాం. ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి. చంద్రబాబు నాయుడు గారు కొవ్వు ప్రకటన చేసిండని సాక్షి పేపరు వార్త ఇచ్చింది. ఇది సాక్షి పేపర్ ఇచ్చిన వార్త కాదు, అన్ని పేపర్లు ఇచ్చినాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇట్లాంటి కొవ్వు ప్రకటనల్ని కొవ్వెక్కి కోట్ల మంది హిందువుల విశ్వాసానికి సంబంధించి నువ్వు బజార్లో పెట్టి నువ్వు ఇలా మాట్లాడినవు, ఎట్లా మాట్లాడుతావు అని ఒక రకంగా తలంటింది. ఒక 10 షాంపూలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తలంటింది సుప్రీంకోర్టు. చాలా సూటిగా అడిగింది, ఎట్లాంటి డొంక తిరుగుడు లేకుండా అడిగింది. ఎట్లా మీరు కల్తీ జరిగింది నెయ్యిలో లేదంటే లడ్డూలో అని నిర్ధారించారు? ఏ ప్రకారము ఏ ప్రమాణాలను పాటించారు అని అడిగితే సమాధానం లేదు. మాకు భక్తుల నుంచి కంప్లైంట్ వచ్చింది, లడ్డూలో నాణ్యత లేదు, రుచి పోయింది అని చెప్పారు సిద్ధార్థ లూద్రా. మరి భక్తులు కంప్లైంట్ చేసినప్పుడు ఆ లడ్డూలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రుచిపోయిందనే లడ్డూలు ల్యాబ్కు పంపారా అంటే లేదు. నెయ్యిని ల్యాబ్కు పంపారు. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? మరి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఇక అదొక్కటే సుప్రీమా, ఎన్డీడీబీ, దానికంటే ఇంకా మించినవి కూడా ల్యాబులు ఉన్నాయి కదా. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, హిందూ మతభావాలపైన హిందూ విశ్వాసాలపైన నమ్మకం ఉంటే కల్తీ జరిగిందనే దాన్ని బయటికి తీయాలి అంటే ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కోసం మీరు కొవ్వెక్కి ప్రకటన చేశారని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉండి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతావని నీ రాజకీయం కోసం అని డైరెక్ట్గా అడిగింది. ఇదే అంశం పైన తెలుగుదేశం పార్టీ కరపత్రాలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక లాంటి పత్రికలు కూడా పెద్ద పెద్ద వార్తలు రాసినాయి. అయిపోయి అపచారం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసిండని. చిన్న లాజిక్ మిస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పోయిండు, ముఖ్యమంత్రిగా దిగిపోయిండు. వచ్చింది జూలైలో ఇష్యూ, జూలైలో ఉంది ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించిన అధికారులు. ఒకవేళ వేస్తే గీస్తే సిట్టు వాళ్ళపైన వేయాలి. ఇంకోటి కూడా అడిగింది సుప్రీంకోర్టు, సిట్టు దేనికి అవసరం? సెప్టెంబర్ 18 నాడు మీరు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు, కొవ్వు కలిసింది, ఆవు జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది అన్నాక సిట్ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయాలిగా. కలిసిందని డిక్లేర్ చేస్తారు. ఎట్లాంటి ఆధారం లేకుండా కొవ్వు కలిసిందని విషం జిమ్మే ప్రయత్నం చేసిండు భగవంతుడు ప్రసాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అని ఇలా సుప్రీంకోర్టు చాలా సూటిగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా షాక్ ఇచ్చింది, ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రికి అయితే వ్యక్తిగతంగా తలాంటిన పని అయింది. ఏపీ ప్రభుత్వం తరపున, అదేవిధంగా టీటీడీ తరపున పాల్గొన్న అక్కడ అడ్వకేట్స్ సమాధానం చెప్పలేని పరిస్థితి. ముబ్బడికి అసలు అడిదిప్పి కొట్టింది సుప్రీంకోర్టు. ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం లేదు, ఎందుకంటే అది దొంగ పని కదా. అంటే జరగని అపచారాన్ని, జరగని కల్తీ ప్రసాదాన్ని పబ్లిసిటీ చేయడానికి చేసిండు కాబట్టి జరగని దానికి ఏం చెప్తారు పాపం వాళ్ళు. ఈయన కథ ఇక్కడ జరగందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అక్కడ ఉన్న ఈవో గారికి తెలుసు. ఎందుకంటే ఈవో గారు ఈయన సెప్టెంబర్ 18 నాడు కల్తీ జరిగింది అని కొండ బద్దలు కొడితే, సెప్టెంబర్ 20 నాడు కల్తీ జరగలేదు, జరిగిన నెయ్యిని వాడలేదు అని చెప్పిండు. వాడని నెయ్యి కల్తీ జరిగినట్టు ఎట్లా అయింది అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించిన, ఎందుకంటే ఇగో ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఇగో మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే మళ్ళీ చివరికి అది ఏంటి, భగవంతుడికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది, పవిత్రతకు సంబంధించింది, కోట్ల మంది హిందువుల విశ్వాసం అది. ఆ విశ్వాసం పైనే మీరు అబద్ధాలు పునాదులేస్తే మీరు రేపు ఏ విషయంలో కూడా నిజాలు చెప్పినా నిజంగా నమ్మరు. మీరు ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి నిజాలు చెప్పినా కానీ నమ్మే పరిస్థితి ఉండదు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంత సున్నితమైన అంశంలోనే పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్సీపీని ఇరికియటం కోసం అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇదే మీరు తీసుకోవాల్సింది అని అనుకుంటున్నారు. ఈ విషయం కాదు మీరు తీసుకోవాల్సింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్సీపీనో విరికించాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నంలో ప్రజల్ని
విశ్వాసాలని మంట కలిపారు. ఇవాళ భక్తుల విశ్వాసాలు, హిందూ మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు స్పందించాలి హిందూ సంఘాలు, మత సంఘాలు, మఠాల అధిపతులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఏదన్నా ఎప్పుడన్నా ఒకటో ఆరో నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు, పోయే అబద్ధాల కిందనే పోతాయి. మీరు నిజం చెప్పినా నమ్మరిగా. ఇది ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచడు. ఆయన కావాల్సిన రాజకీయం, దేవుడు ఎటుపోతుంది, దెయ్యం ఎటుపోతుంది, ఏది పోయినా ఏం కాదు, కానీ రాజకీయం కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఆ సీట్లో కూర్చోవాలి. ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడు, ఆడిండు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీఓ స్వయంగా చెప్పారుగా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తుకు ప్రభావితం కాదా? ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని చెబుతుంది కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో పేరు మోషన్ ల్యాబులు ఎన్నో ఉన్నాయి. సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో ఒక విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్లకు చెప్పండి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వాయిదా, ఎల్లుండి వాయిదా. డైరెక్ట్గా లూద్రా గారు చెప్పింది, మీ క్లయింట్కి చెప్పండి బయట ప్రకటనలు చేయొద్దని చెప్పి. ఏ విధంగా ప్రకటనలు చేస్తారు, మళ్ళీ ఏ విధంగా సిట్ వేస్తారు, మీరే నిర్ధారణ చేస్తారు, మీరే సిట్ వేస్తారు. ఎవరిపైన వేసుకోవాలి సిట్టు? మీ పైన వేసుకోవాలి సిట్టు. మీ ప్రభుత్వం పైన మీరే సిట్ అయితే దానికి విలువ ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో చేయించాలని. సిట్ అనేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం తేలవాలి? చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి సెప్టెంబర్ 18 నాడు ఏ మాటలు వచ్చినాయో అదే జరిగింది అని తేలవటానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అడిగింది సుప్రీంకోర్టు. ఇక మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏముందాడా? కల్తీ జరిగింది, కల్తీ నేను వాడిను అన్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయటానికి ఏముంది? దానికి సిట్ ఎందుకు? ఎఫ్ఐఆర్ చేసి క్లోజ్ చేయొచ్చు కదా. ఇది ముఖ్యమంత్రి ప్రకటన పూర్తి విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీనే విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేసిండు జడ్జి గారు. టీటీడీఓ చాలా క్లియర్గా కల్తీ నెయ్యి కలపలేదు ప్రసాదంలో, 4 ట్యాంకులు రిజెక్ట్ చేసినామని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగిన నెయ్యిని వాడిను అని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అపచారం చేసిండు. ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జులైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏం అవసరం ఆయనకి? అబద్ధం చెప్పడానికి ఆధారం అవసరం లేదుగా. నిజం చెప్పేటోడికి ఆధారం కావాలి. అబద్ధం చెప్పేటోడికి ఆధారాలు ఉండవు. ఆధారాల కోసం చూస్తే అబద్ధాలు ఆడలేడు కాబట్టి అబద్ధం చెప్పేసిండు. ఆ లడ్డూలను పరీక్ష నిమిత్తం ఎందుకు పంపలేదు అంటే ఆయన లూద్రా గారు అండు లడ్డూలలో రుచి లేదు, కల్తీ జరిగిందని అనుమానం ఉంది, భక్తులు కంప్లైంట్ చేశారండు. మరి ఆ భక్తులు కంప్లైంట్ చేసిన లడ్డూని తెసిపోయి ల్యాబ్కి ఎందుకు పంపలేదని అడిగింది. లేదు, అసలు ఎవరు కంప్లైంట్ చేసింది, ఎవరు ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఏది లేదు. డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? ఇది ముఖ్యమంత్రిని ఒక రకంగా తలంటిన పరిస్థితి. ఇవన్నీ వాళ్ళ కామెంట్లే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దానివల్ల సిట్టు దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చంద్రబాబును ఉద్దేశించి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అబద్ధాలను వల్లెవేయటంలో, అబద్ధాలను ప్రచారం చేయడంలో, అబద్ధాలను రాద్ధాంతం చేయటంలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ జపం చేసే భజన చేసే పత్రికలు కానీ ఎంత ఉత్సాహం చూపుతాయి అనేది అర్థమవుతుంది. మరి అసలు ఈ ప్రభుత్వమే అబద్ధం అనేది కూడా డౌట్ వస్తుంది. అంటే చాలా రకాలుగా బయట కామెంట్లు వస్తున్నాయి ప్రజల నుంచి.
ఈవీఎంలో ఏదో జరిగే ఈ ప్రభుత్వం ఏర్పడదా, అసలు నిజమైన రిజల్ట్ కాదు, 164 సీట్లు వచ్చే అంత సీన్ లేదు చంద్రబాబు నాయుడికి, అంత వేవ్ లేదు అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి అసలు ఇదంతా చూస్తుంటే అది కూడా నిజంగానే అంటే మొన్నదా నమ్మలే, వాస్తవంగా ఈవీఎంలు అట్టేట్టుంటుంది అనుకున్నాం. కానీ నిజమేనా ఈ లడ్డు విషయంలోనే భగవంతుడికి సున్నితమైన విషయం, హిందూ మనోభావాలకే అబద్ధాలాడే పరిస్థితికి వచ్చాక ఈవీఎంలు పెద్ద లెక్క ఆయనకి. లడ్డూలనే కల్తీ లేని లడ్డూల్ని, కల్తీ లేని నెయ్యిని జరిగినట్టు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈవీఎంలు పెద్ద సమస్య కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం దాన్ని ఏదైనా చేయొచ్చు అనే చర్చ ప్రజల్లో ఇవాళ జరుగుతుంది. ఇది దురదృష్టకరం. ముఖ్యమంత్రి మళ్ళీ దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి అయిపోయి అపచారం జరిగింది మీరు అనేది ఏది నిజమో ఏది అబద్ధమో అసలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చిన మాటలు నిజంగానే నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కనపడుతుంది మనకి. ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాకు టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం. ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు ఈ నెల 18న బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం. యూనిట్కు ₹4.14 నుంచి ₹6.69 వరకు భారం. ప్రజలపైన విద్యుత్ ఛార్జీల షాక్ పెడుతున్నట్టు 100 రోజుల కూటమి ప్రభుత్వానికి పూర్తయిన చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి అదే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక కానుకిస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచే రూపం. ప్రజలకి ఇస్తే కానుక ఏది ఉండాలి, ఏదైనా స్పెషల్ కానుక ఇవ్వాలి, దసరా కానుక ఇస్తారట. ఏంది ₹4.14 ఉన్న యూనిట్కి ఉన్న ఛార్జీని ₹6.69 పెంచుతున్నారట. 8,100 కోట్ల రూపాయలు ప్రజల ముక్కు బిండి వసూలు చేసే కార్యక్రమానికి నాంది పలకపోతుండు. విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి, విద్యుత్ ఉద్యమాల్లో కాల్పులు జరగడానికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. విద్యుత్ ఛార్జీల్లో కాల్పులు అంటేనే చంద్రబాబు నాయుడు గారు గుర్తవుతారు. బషీర్బాగ్ కాల్పులు ఇవాళ పెంచారు. దీని గురించి ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఏం రాశారు తెలుసు వార్త? ఎంత దౌర్భాగ్యం అంటే అసలు పాంప్లెట్ కంటే హీనమైపోయింది. జగన్ నిర్వాహకం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందట. లడ్డూలో కల్తీ జరిగితే జగన్ నిర్వాహకమే, విద్యుత్ ఛార్జీలు పెంచితే జగన్ నిర్వాహకమే, వరదలు వస్తే జగన్ నిర్వాహకమే. ఇక మరి అన్నిటికీ జగన్ అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టవచ్చు కదా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. వరద సాయం తక్షణం అందలేదన్న జగన్మోహన్ రెడ్డి కారణం అంటే ప్రతి నష్టానికి కష్టానికి జగన్మోహన్ రెడ్డి కారణమైనప్పుడు లాభానికి మీరు ఎట్లా కారణమవుతారు, మంచికి మీరు ఎట్లా కారణమవుతారు, చెడుకి జగన్మోహన్ రెడ్డి కారణం, మంచికి మీరు కారణమా అని మీరు ప్రొజెక్ట్ చేసి మీ ప్రచారం తప్ప ప్రజలకి నిజాలు అర్థమవుతున్నాయి ఇవాళ అనేది ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. ఇది విద్యుత్ ఛార్జీలది. ఇంకో సాయం అందక నిస్సాయంగా విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డును పడేసింది, జగన్ ప్రభుత్వం ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన. తప్పుల తడగ్గా నష్టం అంచనా జాబితా, నెల రోజులైనా బాధితులకు అందరం పరిహారం. విజయవాడలోని కలెక్టరేట్లో అర్జీలతో దీనంగా కూర్చున్న నగర బాధితులు. సాయం అందక నిస్సహాయంగా, వరదొచ్చి ముంపొచ్చి వాళ్ళు అట్లా నిస్సహాయంగానే ఉండే. ఇలా ప్రభుత్వం ఇవ్వాల్సిన సాయంలో కూడా నిస్సహాయ స్థితికి వచ్చారు. 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు పాపం. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు, మేము కడుపులో సల్లగాలకుండా ఇంట్లో కూర్చుంటే మా ఇంటికి వచ్చేది నష్టపరిహారం. ఇలా కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఎండి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అని వాళ్ళు నిస్సహాయ దీనావస్థలో మాట్లాడతారు. వాస్తవం ఇది. ఏం ప్రభుత్వం ఇది? ఎట్లా వరద సహాయ పంపిణీ మీరు చేయలేరా? ఈ తప్పులు తడుకుంటుందా? ఎడిపోయిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఏం వ్యవస్థ మీరు నడిపిస్తున్నారు అంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో ఏ రోజు కూడా తహసీల్ ఆఫీసు కానీ, కలెక్టర్ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసుకు పోకుండా వాళ్ళ గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళితే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా అందేది. ఇవాళ మీరు ఎవరు చుట్టూ తిప్పుతున్నారు? కలెక్టర్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ తిప్పి ఒకళ్ళు పోతే ఒకళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ ప్రజలను ఒక రకంగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వాళ్ళ బంతి ఆట ఆడుతున్నారు. వరద బాధితులకు సాయం అందిలేకపోతే మీరు రాష్ట్రం అంతా ఎట్లా సాయం అందిస్తారు?
వరద వచ్చిన ఏరియాలో వరద ముంపు బాధితులకి గుర్తించే కార్యక్రమంలో ఫెయిల్ అయ్యారు మీరు. తప్పులు తడకట. గ్రామ వాలంటీర్లో, వార్డు సచివాలయ వాలంటీర్లో ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఉన్న గ్రామ వాలంటీర్లు 2,60,000 మందిని తీసిపోయి ఎక్కడుండో తెలియకుండా వాళ్ళని అయోమయంలో పడేసినాం. గ్రామ సచివాలయాల్లో అనేక సర్వీసులు తీసేసి సబ్ రిజిస్ట్రార్కి అప్పచెప్పినాం. ఇవాళ వరదలో చిక్కున్న వాళ్ళకు ముంపు సాయం అందించలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఏ దిశగా పోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళు పాపం నిస్సహాయ స్థితిలో ఇగో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగ భద్రత కల్పించాలి. వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన. పాడేరులో 2,000 మందితో భారీ ర్యాలీ. 3 నెలలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఉద్యోగ భద్రత కల్పించాలి అని. గ్రామ వాలంటీర్లు అయితే నెట్ట నిలువను ముంచండి చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తే మీకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తా, మీకు జాబ్ సెక్యూరిటీ ఇస్తా అన్నాడు. జాబ్ సెక్యూరిటీ ఎడిపోయిందో 5,000 నుంచి 10,000 ఎడిపోయింది. కానీ అసలు వాళ్ళు ఉన్నారా లేరా తెలవని పరిస్థితి. వాళ్ళు వీధులు వెంబటి వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే వేళ నుంచుకొని సరే 5 ఎత్తవా 10 ఎత్తవా ఉద్యోగ భద్రత పక్కన పెడితే ఇలా వరద బాధితులకి ఎన్యూమరేషన్ కానీ వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమం వాళ్ళని ఆడుకొని ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఇట్లా నిస్సహాయ స్థితిలో వచ్చి రోడ్ల ఎమ్మటి ఆఫీసులు ఎమ్మటి తిరిగే పరిస్థితి ఉండదు ప్రజలు. కానీ వాళ్ళని ఆడుకోలే. వీళ్ళేమో రోడ్ల ఎమ్మటి తిరుగుతారు, వాళ్ళు ఆఫీసులు ఎమ్మటి తిరుగుతున్నారు. వీళ్ళ బాధ ఏళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, కీలా కంపెనీలు అని ఆయన బూటు షూట్లు వేసుకున్న వాళ్ళతోని ఆయన ఫోటోలు దిగి 2 గంటల మీటింగులు, వాళ్ళ కారులు దాకపోయి వీడ్కోళ్ళు పలకటం ఇది నడుస్తుంది. అంటే ప్రజల కోసం ఉందా ప్రభుత్వం, పెట్టుబడిదారుల కోసం ఉందా అనేది ఒక సందేహం, డౌట్ వస్తుంది. ఫక్తు రాజకీయమేనా ఇది? ఒక వార్త ఇక ఎంతమంది ట్వీట్ చేశారు చూడండి. చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల పూర్తిగా కోట్లాది మంది భక్తులకు సంబంధించి వ్యవహారం, ఆయన చేసిన కుట్ర, ఆయన చేసిన రాద్ధాంతం బయటపడదు. ఇకనైనా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి. తిరుమల లడ్డు ప్రసాద వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్ట్లో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీనే వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జులైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ణి రాజకీయాలకు లాక్కండి, జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ గారు సీనియర్ నటుడు చాలా లాజికల్గా ఆయన ఈ లడ్డు వివాదం వచ్చినప్పటి నుంచి క్వశ్చన్ చేస్తాను. ఏదైతే ఈయన మాట్లాడిండో సామాన్య ప్రజలకు ఏ డౌట్లు అవుతున్నాయో, జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు అనౌన్స్ చేయలేదు అనేది ఒక డౌట్ ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా. అదేవిధంగా సెప్టెంబర్ 18న కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చెప్పిండు. సెప్టెంబర్ 20న కల్తీ జరగలేదు, ఆ జరిగింది ఆయన వాడలేదు, లడ్డూల్లో కల్తీ జరగలేదు అని ఈవో చెప్పిండు. ఇదంతా చూస్తుంటే రాజ్యాంతం అపచారం జరిగిందని కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి ఇరికీయటానికే చేశారని ప్రజలు అనుకుర్రు. అదే డౌట్లు సుప్రీంకోర్టుకు వచ్చినాయి. హిందూ మతాన్ని విశ్వాసించే, వెంకటేశ్వర స్వామిని విశ్వాసించే భక్తులు ఏదనుకున్నారో ఇన్ని రోజులు అదే మనోభావాలని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ప్రకాష్ రాజ్ గారు కూడా అదే చెప్పిండు. ఇకనైనా దేవుణ్ణి రాజకీయాల్లో లాక్కండి అన్నాడు. కానీ వాళ్ళు ఆగరు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆగడు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు లాగుతూనే ఉంటాడు. ఆయనకి రాజకీయం అవసరం, పదవి అవసరం అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది బాబు మతపరమైన ఉద్రేకాలను ప్రేరేపిస్తారు. ఇట్లా సోషల్ మీడియాలో పిచ్చిగా దంచి వదిలిపెట్టారు. నిన్న మామూలు దంచి వదిలిపెట్టలే, తిట్టకుండా తల అంటారు. సుప్రీంకోర్టు ఒకవైపు తల అంటే నెటిజన్లు ఒకవైపు తల అంటారు. నీ ఏజ్ అయింది, నీ గేజ్ అయింది, నీ ఎక్స్పీరియన్స్ అయింది, నువ్వు చేసిన కథ ఏందని అడ్డగోలుగా ఇగో మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడని. అంటే సుప్రీంకోర్టు ఏదైతే ప్రశ్నలు అడిగిందో దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. సుప్రీంకోర్టు సూటిగా అడిగింది. ఏమడిగింది? తమ ప్రశ్నలకు లూద్రా సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేస్తుండటంతో ధర్మాసనం జోక్యం చేసుకుంది. తమ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. లడ్డూ తయారీలో కల్తీనే ఉపయోగించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీనే విషయంలో మీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది అని లూద్రా టీటీడీ తరఫున అడ్వకేటు. మీ వైఖరి కల్తీ నెయ్యిని లడ్డూలో వాడలేదు, ప్రసాదం కల్తీ కాలేదు అని చెప్పారు కదా, క్లియరు. ఇంకోటి అడిగింది. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకి ఎలాంటి ఆధారాలు లేవు, దర్యాప్తునికి ఆదేశించినప్పుడు
పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు అని ధర్మాసనం ఘాటుగా స్పష్టం చేసింది. ఎన్డీడీబీ నివేదికలో అది తప్పు అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకుంటారు? అది తప్పు కావద్దనే వాళ్ళు ఊరుకునేది. రిపోర్ట్ కల్తీ జరిగిందని రావాలనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని వైఎస్ఆర్సీపీ పైన నేపాలని మోపాలని చేసింది ఆయన. అందుకే కోరలే. ఎన్డీడీబీ చాలా పేరున్న ల్యాబ్ అని లూత్రా చెప్పగా అది ఒక్కటే కాదని దేశంలో పేరు మోసిన ల్యాబులు చాలా ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఎంతమంది కాంట్రాక్టర్ల నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. 5 కాంట్రాక్టర్ల వద్ద నుంచి లూత్రా పేర్కొన్నారట. అసలు సుప్రీంకోర్టు సూటిగా అడిగింది, అసలు నెయ్యిని మీరు ఎంతమంది కాంట్రాక్టర్లు ఎన్ని కంపెనీల నుంచి తీసుకుంటారంటే 5 కంపెనీల నుంచి 5 కాంట్రాక్టర్ల నుంచి అని చెప్పిందట. మరి అయితే అడిగింది సుప్రీంకోర్టు, వారి నుంచి సేకరించిన నెయ్యి మొత్తాన్ని కలిపేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కలిపేస్తామని లూత్రా బదులు ఇవ్వడంతో మరి ఎవరి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందో ఎలా నిర్ధారిస్తారని సూటిగా అడిగింది. సమాధానం లేదు. 5 కంపెనీల నుంచి 5 కాంట్రాక్టర్ల నుంచి తీసుకుంటారట నెయ్యి. 5 మిక్స్ చేస్తారట. మిక్స్ చేశాక ల్యాబ్కు పంపిస్తే మరి ఏ కంపెనీ కల్తీ జరిగినట్టు, ఏ కంపెనీ నెయ్యి కల్తీ జరిగినట్టు, ఒక ఏఆర్ ఫుడ్సే కల్తీ జరిగిందని ఎట్ట చెప్తారు అని సూటిగా అడిగింది. సమాధానం లేదు. అంటే ఇది ఒక కల్పిత అపచారం, కల్పిత కల్తీ, కల్పిత కొవ్వు. కాబట్టి సమాధానాలు ఉండవు. సమాధానాలు ఉండాలంటే నిజాలుంటే సమాధానాలు ఉంటాయి, ఆధారాలు ఉంటే సమాధానాలు ఉంటాయి. ఆధారాలు లేవు, అబద్ధాల పునాదుల పైన ఇది కల్తీ అనే ప్రచారం చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా దానికి సమాధానాలు ఉండవు. మొత్తం నెయ్యి నుంచి కల్తీ నెయ్యిని ఎలా వేరు చేశారని ప్రశ్నించింది. దీనికి లూత్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా 50 ఏళ్లుగా శ్రీవారి ప్రసాదాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నెయ్యిని ఉపయోగిస్తూ వచ్చామని, గత ప్రభుత్వ హయాంలోనే కాంట్రాక్టర్ మారారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే నెయ్యి నాణ్యతను పరిశీలించామన్నారు. దీంతో కల్తీ వ్యవహారం బయటపడిందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాన్నే కొనసాగించాలా లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలనే విషయంపై చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్కి అడిగింది. రేపు 3వ తారీఖు ఉంది. మొత్తానికైతే ఇది కల్తీ నెయ్యికి సంబంధించి అరే తెలంగాణ కదా, ఇట్లలో ఎక్కడా ఉండదు కల్తీ నెయ్యి గురించి. ఈయన చెప్తుండే, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆవేదన నుంచే నా దీక్ష. ఏం ఆవేదన మీది? సుప్రీంకోర్టు తలాంటింది చంద్రబాబు నాయుడు గారిని. ఆయన చెప్పిన ఫేక్ న్యూస్ను పట్టుకొని నువ్వు ఆవేదన, సంప్రోక్షణ, ఆలయాల శుద్ధి, బొట్లు పెట్టుకొని, అడ్డబొట్లు, నిలువు బొట్లు పెట్టుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, సనాతన ధర్మం కోసం ఎంతకైనా పోతా, నా సామాజిక న్యాయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టినా, ఆ పంచి ఇడిసి పక్కన పెట్టి ఈ పంచ కట్టుకోండు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆయన చెబుతుండే ఆవేదన నుంచే నా దీక్ష. ఎవరి ఆవేదన? చంద్రబాబు నాయుడు గారి ఆవేదన నుంచి మీ దీక్ష వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ఆవేదన నుంచి, చంద్రబాబు నాయుడు గారి ఫేక్ న్యూస్ ఆవేదన నుంచి, చంద్రబాబు నాయుడు గారు కల్తీ వార్తల ఆవేదన నుంచి మీ దీక్ష పుట్టిందా? దానికోసం కూడా దీక్ష చేస్తారా? అబద్ధాల కోసం, ఫేక్ న్యూస్ కోసం దీక్షలు చేయటం మీకే చెల్లింది. అది కొంచెం చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అయింది. అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. ఎన్టీఆర్ గారు కాడి నుంచి చూస్తే ఇవాళ వరకు రకరకాల ఆరోపణలు ఉన్నాయి, పదవి కోసం ఏదైనా చేస్తాడని. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆయన అనగానే టెంప్ట్ అయ్యి ఏది పడితే అది మాట్లాడద్దు. ఈవెన్ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఎంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండు జనసేన పార్టీ పెట్టింది మార్పు కోసం అన్నాడు, సామాజిక న్యాయం కోసం మా పార్టీ ఉంటుంది అన్నాడు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మానికి ఎట్లా కుదిరిద్దో తెలియదు, కానీ నేను మళ్ళీ సనాతన ధర్మం కోసం పుట్టినా అంటాడు. మరి సనాతన ధర్మం కోసం పుట్టినోడికి రాజకీయాలు ఎందుకు? మరి సామాజిక న్యాయం ఏడబెట్టినావు, అటకమేం పెట్టినా పెట్టి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగింది నెయ్యిలో, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో అన్నా కానీ అటు విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మఠాధిపతులు కానీ, హిందూ సంఘాలు ఎవరు స్పందించలే, ఎవరు ఇట్లాంటి దీక్షలు చేయలే. పవన్ కళ్యాణ్ గారు చేసిండు. రాజకీయాల్లో ఉన్నాయన, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయన. ఈవెన్ అసలు ఎవరైతే అసలు ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది కల్తీ వార్త, ఇది కల్తీ ధరలు, నేనే అబద్ధం ప్రచారం చేస్తానని తెలుసు. కాబట్టి ఆయన దీక్ష చేయలే. ఈయన చేస్తాడు దీక్ష. ఈ దేశంలో ఏ మఠాధిపతి చేయలే దీనికోసం దీక్ష. ఏ మత సంఘాలు చేయలే, ఎవరు చేయలే, విహెచ్పి వాళ్ళు చేయలే,
హిందూ మతాధిపతులు చేయలే, కానీ మీరు చేశారు. అర్థం చేసుకోవాలి మీ 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 ఆలోచన ఎట్లుంది, మీ విధానం ఎట్లుంది, ఇది ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అనేది కొంచెం అన్న ఉండాలిగా. కల్తీ నెయ్యి వినియోగంతో భక్తుల్లో కలత, అందుకే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించా. కల్తీ నెయ్యి వినియోగంతో భక్తుల్లో కలత చెందాల. కల్తీ నెయ్యి వినియోగమే కాలేదని ఈవో చెప్తుండు. కలత చెందిందల్లా దేనికంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధ ప్రచారానికి కలత చెందారు ప్రజలు. దానికోసం మీరు దీక్ష చేయండి, దానికోసం సంప్రోక్షణ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ గుళ్ళకైతే పోయిండి అక్కడ పోయి పాలాభిషేకాలు చేయండి, కడగండి పాలతోని అని ఇలా హిందువులు కోరుకుంటున్నారు. కల్తీ నెయ్యి వాడినందుకట, అసలు వాడనే లేదంటే కల్తీ నెయ్యి జరిగిందంటావు. కొంచెమన్నా ఉండాలిగా. చంద్రబాబు నాయుడు స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్ పట్టుకొని నువ్వు ఒక ఫేక్ కింద తయారయ్యా. ప్రజలు నెగిటివ్ పెరిగింది, మిమ్మల్ని బకరా చేసిండేమో అనిపిస్తుంది. మీరు హడావుడిగా దీక్షలు, ఆ డ్రస్సు ఎటైర్ వేసి అడ్డబొట్లు నిలువుబొట్లు పెట్టి మెట్లు గడగా ఇది గడగా ఆడ ఏమి లేదురా నాయన అని ప్రజలు మొత్తుకుంటుంటే, సుప్రీంకోర్టు మొత్తుకుంటుంటే మళ్ళీ నేను ఇది చేసినట్టు. నేడు శ్రీవారి దర్శనాంతరం దీక్ష విరమణ. తిరుమల లడ్డు మహాప్రసాదంలో తయారులో కల్తీనే వినియోగం భక్తిభావం కలిగిన ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదన కలిగించింది. అలా కలిగిన ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీక్ష విరమణ కోసం ఆయన నేడు తిరుమల చేరుకున్నారు. అలిపిరి మెట్ల వద్ద పూజలు చేసి నడక మార్గాన్ని తిరుమల ఆలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేయనున్నారు. సనాతన ధర్మాన్ని ఆకాంక్షించే వారంతా ఆధ్యాత్మిక మార్గాల్లో పాల్గొనాలని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పఠించాలని పవన్ పిలుపునిచ్చారు. మీరు మఠాధిపతి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు. దట్టు చంద్రబాబు నాయుడు గారిది అబద్ధము, అది రాద్ధాంతమో, దాంట్లో అపచారం లేదని సుప్రీంకోర్టు సూటుగా వేసిన ప్రశ్నల వల్ల తెలిసింది, బయటపడది. ఇక మీరు ఇప్పటికైనా విరమించుకోవాలా, దీక్ష విరమించి కొత్త దీక్ష పట్టండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫేక్ న్యూస్, అబద్ధ ప్రచారం వల్ల అపచారం కోసం పోవటం కోసం దీక్ష చేయండి. చేస్తే హిందువుల మనోభావాలు మళ్ళీ రెట్టింపు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడినా, అబద్ధాల పునాదులపైన ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ దీక్ష చేసి మనకి మనోభావాలను గౌరవించిండని అనుకుంటారు. ఇది ఈయన ఆవేదన. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటలను పట్టుకొని ఆవేదన నుంచి నా దీక్ష పుట్టింది అంటుండు. ఆడ ఆవేదన లేదు, మను లేదు, కల్తీ లేదు అని అందరూ అనుకుంటుంటే ఇంకా ఆవేదన ఎక్కడిది? అందరూ నోరెప్పాలట, నీలాగుంటారు అందరూ. అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన న్యూస్ని పట్టుకొని నోరెప్పితే బకరాలు అవుతారు. అది తెలివి లేకనా? విహెచ్పి వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, హిందూ మఠాధిపతులకి తెలివి లేక అడ్డగోలుగా మాట్లాడలేకపోయారు. ఇట్లాంటి దీక్షలు వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ పనే దీక్షలు చేయటం మఠాధిపతులు, హిందూ సంఘాలు. వాళ్ళు ఎందుకు దీక్ష చేయలేదంటే ఆయన క్రెడిబిలిటీ లేని మనిషి. కల్తీ జరిగిందన్న ముఖ్యమంత్రి స్థాయిలోని చంద్రబాబు నాయుడు గారి మాట అంత క్రెడిబుల్ కాదు, దీని వెనకేదో రాజకీయం అని విహెచ్పి అంత జాతీయ సంయుక్త కార్యదర్శి చెప్పిండు. నోరెప్పండి అంటండి మళ్ళా. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో 8,113 కోట్ల షాకు వెంటాడుతున్న జగన్ పాపాలు. జగన్ పాపాలు కాదురా నాయన, జగన్ పాపాలు అయితే జగనే పెంచుతోడు కదా. మరి జగన్ పాపాలు వెంటాడుతుంటే కత్తిరియొచ్చు కదా. మళ్ళీ ఇది ఒక కలరింగు. ఏందట? ఇంధన సర్దుబాటు ఛార్జీ. ఈ పేరు వింటేనే విద్యుత్ వినియోగదారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు అదనపు బాధలు. జగన్ సర్కారు ఒకే సమయంలో అనేక సర్ఛార్జీలతో షాకులు ఇచ్చింది. 2 ఏళ్లకు సంబంధించిన సర్ఛార్జీల వసూలుపై ఎన్నికల ముందు మౌనంగా ఉన్న విద్యుత్ నియంత్రణ కమిషన్ ఇప్పుడు ప్రజాప్రాసేకరణకు రంగం సిద్ధమైంది. ఏం కంట్రోల్ చేయలేరా? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పోయే ముందు విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకొని వాయిదా వేసిండు అనుకో, మరి నువ్వేం చేస్తున్నావు? మీ చేతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్పు. 8,113 కోట్లు ప్రజలపైన భారం ఎట్లా వేస్తాడు? ఇగో మేము తీసేస్తున్నాం అని చెప్పొచ్చుగా. ఇవన్నీ డొంకతిరుగుడు మాటలు. ఇక లడ్డు కల్తీ అట్లా ఇదంతే కల్తీ వార్త. ఇది జగన్మోహన్ రెడ్డి నిజంగానే పెంచే నిర్ణయం తీసుకుంటే మీకు తగ్గించే అధికారం ఇచ్చారు ఇవాళ ప్రజలు. ఎందుకు తగ్గివు? మళ్ళీ దానికి పాపానికి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం, పాపాలు ఎంటాడుతున్న జగన్ పాపాలట. మరి పాపాలను ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టుగా కడగండి పాపాలు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాపాలు చేస్తే మీ చేతిలో అధికారం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్న పాపాలు అయితే 2,61,000 మంది వాలంటీర్లు పెట్టిండి జగన్మోహన్ రెడ్డి. వాటిని తొలగించారుగా. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెట్టిండు, ప్రజల దగ్గరికి పాలన తీసిపోయింది, దాన్ని తొలగించారుగా. మరి వాటన్నిటిని తొలగించినప్పుడు వీటిని ఎందుకు తొలగించలేరు? మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టిండు, వాటిని తొలగించారుగా. వీటిని ఎందుకు తొలగించలేరు?
ఇవన్నీ ఏంటంటే డొంకతిరుడు పెంచాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచాలా, దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకు దొయ్యాలి. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. నువ్వు లడ్డూలో కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి మీద తోయటానికి, బుడమేరు వరదలో అయితే జగన్మోహన్ రెడ్డి తోయటానికి, లేదంటే విద్యుత్ ఛార్జీలు పెంచితే జగన్మోహన్ రెడ్డి మీద తోయటానికి ఆయన లేడు, ఆయన ఉన్న కాలంలో జరగలేదు, ఎవడు నమ్మడు అంత ఈజీగా. కానీ ఆ పెంచేదానికి జస్టిఫికేషన్ కోసం నానా తంటాలు పడుతున్నాయి ఆంధ్రజ్యోతి ఈనాడు. ఎందుకంటే పెంచిండి అని పేరు రాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అయిపోయా కథం, ఆయన ఖాతాలు అయితే ఇక నమ్ముతారు అనేది వాళ్ళ ఉద్దేశం. లడ్డూపై వాస్తవాలే చెప్పండి, కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు. పార్టీ నేతలకు నాయకత్వ ఆదేశం. సీఎం చంద్రబాబు స్వామి భక్తుడట. ఏ స్వామి భక్తుడు? అబద్ధాల స్వామి. లడ్డూపై అట వాస్తవాలే చెప్పండి. ఇప్పటిదాకా చెప్పింది ఏంది మరి? ఇది చూడండి వార్త ఎట్లుందో. లడ్డూ వివాదంపై లడ్డూపై వాస్తవాలే చెప్పండి. వాస్తవాలు చెప్పలే ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి చెప్తారు. ఇక ఇప్పటిదాకా చెప్పింది అవాస్తవాలు, అబద్ధాలా అన్నట్టే కదా దీని అర్థం. అని కల్తీని ల్యాబ్ నిర్ధారించాక స్పందించారు, వాస్తవాలు తేల్చడానికి సిట్ వేశారు అని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి నిన్న ఆదేశాలు పోయినాయట. కల్తీ పైన వాస్తవాలే చెప్పండి, అడ్డగోలుగు చెప్పొద్దు, కోర్టులను దూషించొద్దు, కోర్టు ధిక్కరణ అయింది అని చెప్పారట. అంటే ఇప్పటిదాకా మనం చెప్పింది అబద్ధాలు, వాటిని కొద్దిసేపు ఆపుదాం, అబద్ధాలకు తాళం వేసి వాస్తవాలు చెబుదాం, అవాస్తవాలకు తాళం వేసి వాస్తవాలు చెబుదాం అని నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పారట పార్టీ. రైట్. ఆంధ్రప్రభ కేసులు నిగ్గు తేల్చండి. బెవరేజెస్ కార్పొరేషన్ మైనింగ్ అక్రమాల కేసులు, మదనపల్లి ఫైళ్లు దగ్ధం తదితర కేసులపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఇసుక, మద్యం అమ్మకాల్లో గత 5 ఏళ్లలో వచ్చిన ఆరోపణలపై కేసులు నమోదు, ప్రభుత్వం పరిశీలన. వైసీపీ ఏదింపు కేసులు వెనక్కి. సిఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు సీఎం సమీక్ష చేసిండట. కేసులు తొందరగా తేల్చండి అని. ఇది ఒక వార్త. దిశలో ప్రభుత్వ మద్యం షాపులు యథాతథమాట. మరికొన్ని రోజులు పాత విధానంలోనే అనివార్య కారణాల వల్లే ప్రభుత్వ మద్యం షాపులు తొలగించి అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి ప్రయత్నం చేసిండు. కానీ అనివార్య కారణాల వల్ల మరికొన్ని రోజులు పాత విధానం అనట. ఎందుకు రీజన్ అంటే అనివార్య కారణాలు ఏంటంటే కొత్త పాలసీ వచ్చే వరకు లేదా అక్టోబర్ 15 వరకు పాత పద్ధతులని అని చెప్పారు. పొడిగింపు ఎందుకంటే వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే విక్రయాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని ప్రైవేటు వ్యక్తులకు షాపులు కేటాయించేలాగా జీవో తేవాలని భావించారు. అయితే అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 తేదీ వరకు పాత విధానంలో మద్యం అమ్మాలని నిర్ణయించినట్టు తెలిసింది. అక్టోబర్ 15 కంటే ముందే కొత్త మద్యం పాలసీ వస్తే ఆ రోజు నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం అమ్మకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్టు నేటికి నాటి స్టాకే ఉందట. అది కారణం ఏంది? నిజానికి సెప్టెంబర్ 35తో ప్రభుత్వం మద్యం దుకాణాలు రద్దు అవుతాయని ఇప్పటికే కూటమి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దానికి గవర్నర్ ఆమోదముద్ర కూడా పడింది. ఆ మేరకు నేటి నుంచి కొత్త ప్రైవేటు మద్యం దుకాణాల అమ్మకాలు ప్రారంభించాల్సి ఉంది. క్వార్టర్ మద్యాన్ని 99 రూపాయలకే సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించింది. అన్ని బ్రాండ్లు వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని సంకల్పంతో నూతన మద్యం పాలసీని రూపొందించింది. అందరూ అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని భావించారు. కానీ పాలనాపరమైన ఇబ్బందులు, గత ప్రభుత్వంలో డంపు చేసిన స్టాక్ నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ అమలు ఆలస్యం అవుతుంది.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో డంపు చేసిన మద్యం ఇంకా ఉందట స్టాకు. ఆ స్టాక్ అయిపోయే వరకు పాత పద్ధతులను నడపాలట. మరి ఇదే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి కాలంలో అమ్మిన మద్యం కల్తీది, జే బ్రాండ్ మద్యం. దాంతోని కొన్ని వేల మంది చచ్చిపోయారు, కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, రకరకాలు చెప్పారు. మరి మీరు కల్తీ మద్యాన్ని ఎందుకు అమ్ముతుండ్రు ఇవాళ? మీరు కల్తీ అని పదే పదే చెప్పారు కదా. అదే కల్తీ మద్యం అయిపోయిన దాకా ప్రజల నెత్తి మీద రుద్దటానికే కదా అక్టోబర్ 15 దాకా వాయిదా వేసింది ఇవాళ. మీరు జూన్ 12 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు కొత్త మద్యాన్ని తీసుకురాలా? పాలసీ తర్వాత తేవచ్చు, బ్రాండ్లు అయితే పక్కన పెట్టాలి. కల్తీ బ్రాండ్లు అంటారుగా మీరు. నిజంగా కల్తీ బ్రాండ్లా, నిజంగానే ఇది కూడా ఒక అబద్ధమా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ. పదే పదే కల్తీ 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 అంటారు. మరి కల్తీ దాన్ని జూన్ 12 నుంచి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా వాడారు? ప్రజలకు ఎట్లా దాగిపిస్తారు కల్తీ మందుని? అంటే నిజంగా కల్తీయా, మీరు వార్తే కల్తీయా, మీరు చెప్పే ప్రకటన కల్తీయా అనేది డౌట్. ఇక దానికోసం ఆయన చేశారట, పాత స్టాక్ ఉందట. అంటే కల్తీ మద్యాన్ని ఇంకా ప్రజలకు తాగించాలని చూస్తానరా? నిజంగానే కల్తీ ఉందా, కావాలని కల్తీ చెప్పారా అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినప్పుడు ఏం కల్తీ అయింది, అదే బ్రాండ్ని ఇవాళ మీరు అమ్మితే కల్తీ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మితే అది కల్తీ మద్యం, లివర్లు డ్యామేజ్ అయినాయి, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. మీరు 100 రోజుల నుంచి అదే బ్రాండ్ని అమ్ముతుంటే కల్తీ కాదు. మీ మీ హస్తాలతో పట్టుకుంటే అది కల్తీ బాధ్యగా పవిత్రం అయిపోద్ది అంట, పవిత్ర మద్యం అయిపోద్ది అన్నట్టు చెబుతుంటారు. ఇది ప్రజల్లో ఇప్పుడు పెద్ద చర్చ. అసలు నిజంగానే కల్తీ మద్యం అన్నాడు, కల్తీ మద్యమా, లేదా లడ్డు కథ లేకనే ప్రచారం కోసమే వాడుకున్నారా, ఓట్ల కోసం అంటే అదే అనిపిస్తుంది. జరిగి ఉంటే 100 రోజుల నుంచి ఎట్లా వాడతావు? కొన్ని వేల మంది చచ్చిపోయిన మద్యాన్ని మళ్ళీ ఎట్లా తాగిస్తావు? నువ్వు తాగించినట్టు నువ్వు కూడా దోషివే కదా. ఇది దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం. జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ అట. ఆన్లైన్ నేరాలు అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెడతారట. సైబర్ క్రైమ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన వార్తనిచ్చింది ఈనాడు పేపర్. రైట్. ఆర్టీసీ దసరా సందడట. 6100 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు. 4 నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో. అన్నింటా సాధారణ ఛార్జీలే. ఆర్టీసీ దసరా సందడ అనగానే మరి ఆర్టీసీకి మహిళలకి ఉచిత దసరా నుంచి ఇతర అనేది రాయలేదు, సందడ అయితే రాసిండు. 6100 ప్రత్యేక బస్సులు వేశారని. మరి దసరాకు కూడా లేదా, దీపావళి దాకా పోయిందా ఆ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది మళ్ళీ డౌటే. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్ వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.